చూడండి, రెండవది చూడండి, కీర్తన గ్రంథం 26వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. తర్వాత 122 7వ వచనం. అది ఇది రెండు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. సిస్టర్ 6-7 యెరూషలేము యొక్క క్షేమము కొరకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నా వైపు చూడాలి. ఈ రోజు వాగ్దానం కూడా నేను ఏం పెట్టానో తెలుసా? ఎంతమంది గుర్తుకుంది? ఎంతమంది చదివారు? వాగ్దానం ఏంటిది? 22, 26, 8 చదివారు ఎవరైనా? ఎంతమంది చదివారు? ఆమె నన్ను పెడుతున్నారు కానీ చదవని కూడా చదువుతలేరు అన్నట్టు. ఏమని చెప్పింది వాగ్దానం? ఈరోజు పంపినటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 26:8, యెహోవా నీ మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇంకా నా వైపు చూడండి. మొదటిది, ఆయన సహవాసాన్ని మనం కలిగి ఉంటే మేలు కలుగుతుంది. ఆయన సహవాసంలో ఉంటూ వేరే సహవాసం ఏది చేసినా నీకు కీడు నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పారు. రెండవది, దేవుని మందిరము నిలుచు స్థలమును మనము ప్రేమిస్తేనంట మనకు మేలు కలుగుతుందట. హల్లెలూయా. అంటే దేవుని నిలుచు స్థలము, ఇది మందిరము. ఈ మందిరంలో అభిషేకం, ఈ మందిరంలో దేవుని సన్నిధి, ఈ మందిరంలో దేవుని ఆత్మ కదులుతుంది, ఉంటుంది, నివసిస్తుంది. ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని మనం ప్రేమించడము అంటే గోడకొచ్చి ఇది మందిరం కదా నాయనా అని ఇట్లా మొక్కుతారా ఏంది మీరందరూ? దేవుని స్థలాన్ని ప్రేమించడము అంటే ఇంకా దేవుని స్థలాన్ని ప్రేమించడము అంటే దేవుని ప్రేమించడం. ఇంకా చెప్పాలి, దేవుని స్థలాన్ని ప్రేమించడము అంటే దేవుని ప్రేమించడం. సిస్టర్ ఒకరు చెప్పారు, చెప్పాలి. తెలుసా? దేవుని స్థలాన్ని, నిలుచు స్థలమును ప్రేమించుచున్నాను అని. నువ్వు ఎప్పుడైతే దేవుడు నిలుచుచున్న స్థలము, దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే నీకు రెండో రకమైన మేలు ఎలా కలుగుతుందంటే, వినండి, చూడండి. 122 7వ వచనం నేను చెప్పాను కదా. యెరూషలేము 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఇక్కడ యెరూషలేం, ఈ కీర్తన రాసింది దావీదే. దేవుని స్థలము, నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాడని కీర్తన 26 రాసింది దావీదే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇక్కడ యెరూషలేము, ఏ యెరూషలేము? మన ఫిజికల్గా ఉన్నటువంటి యెరూషలేము, ఇజ్రాయెల్ దేశాన్ని, అది మనం ప్రార్థనలో పెట్టుకోవాలి. రెండవది, యెరూషలేము అంటే దేవుని సంఘాన్ని, దేవుని సంఘము కొరకు, క్షేమము కొరకు ఏం చేయాలట? ప్రార్థన చేయాలట. సంఘ కొరకు ప్రార్థన, ఆత్మల కొరకు ప్రార్థన. దేవుడు నిలుచుచుండు స్థలాన్ని ప్రేమించడము అంటే ఆత్మల కొరకు ప్రార్థన చేయడమే ప్రేమించడము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. అర్థమవుతుందా నేను చెప్పింది? దేవుని మందిరములో దేవుని ఆత్మల కొరకు, రాలేని ఆత్మలు, నూతనమైన ఆత్మలు, ఉంటున్న ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్టు. నువ్వు మందిరాన్ని ప్రేమిస్తే దేవుడు నీకు మేలు ఏ రూపకంగా దయచేస్తాడు అంటే, ఆ కింది వచనాలలో ఉంది చూడండి. నీ ప్రాకారములో నెమ్మది అట. చూడండి, యోబు భక్తుడు రాశాడు, నీతో సహవాసము చేసిన ఎడల నెమ్మది. చెప్పండి. అంటే వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటే మనకు నెమ్మది, మన కుటుంబానికి నెమ్మది. కానీ దేవుడు ఏమంటుండో తెలుసా? సంఘము కొరకు, ఆమేన్,
ఆత్మల కొరకు భారముతో పరితపించి కన్నీరు విడిచి ఒక్కరోజు వారములో కానీ నెలకొక రోజు సిఎఫ్ఏ మినిస్ట్రీ కొరకు నేను ఒక్క రోజు ఉపవాసం ఉంటా, ఒక్క పూట నేను ఉంటానని ఆత్మ కొరకు సంఘం ఎదుగుదల కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనంట దేవుడు నీ ప్రాకారములో నెమ్మది కలగజేస్తాడు. నీ ప్రాకారం నువ్వెక్కడుంటే అక్కడ నీ ప్రాకారం. ఆమేన్. నీ ఇంటి అనే ప్రాకారం, జాబు అనే ప్రాకారం, నీ వ్యక్తిగత జీవితం అనే ప్రాకారములో దేవుడు నెమ్మదిని తీసుకురాబోతుండు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే దేవుడు నిలిచిచుండు స్థలమును ప్రేమించుచున్నానంటే అర్థం ఏంటిదని చెప్పాను నేను. మందిరము కొరకు ప్రార్థన చేయట, పరిచర్యలో పాలు పంపులు కలుగుట, పరిచర్యలో ముందుకు కొనసాగుట. దైవజనుడికి వేడి నీళ్ళలో చన్నీళ్ళు పోస్తేనే మనం స్నానం చేస్తాం. వేడి నీళ్ళతో ఎవరైనా స్నానాలు చేశారా? ఎవ్వరం చెయ్యం. ఒకవేళ చేస్తే గోరువెచ్చ నీళ్ళన్నా కాగబెట్టి చేస్తాం. కానీ వేడి నీళ్ళల్లో చల్లనీళ్ళు అంటే పాస్టర్ గారు వేడి నీళ్ళు అనుకోండి, మీరు చల్లనీళ్ళలాగా ఉండాలి. లేకపోతే మీరన్నా వేడి నీళ్ళు ఉంటే మేమన్నా చల్లనీళ్ళలాగా ఉండాలి. రెండు కలిసిపోతేనే ఇది సంఘము. నీ కుటుంబం కొరకు నీ భారం ఎట్లుంటుందో, నీ కుటుంబం కొరకు నీకు బాధ్యత ఎట్లుంటుందో, సంఘం పట్ల నువ్వు భారము బాధ్యత కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. అవసరతల విషయమైతే మీ పరిచర్య విషయమైతేమి ఏదైనా మీరు ఆమేన్ అని చెప్పగానే మీ చేరు మీరు తీసుకుపోయి అందులో పెట్టే పరిచర్య. లైన్గా మీరు చెప్పులు మీరు మీ వెనకాల ఇంకొకరు వచ్చి లైన్ వేస్తారు. మన ఇంట్లో మనం ఏదన్నా పడిపోయినప్పుడు వెంటనే ఏం చేస్తాం? క్లీన్ చేస్తాం. అది దేవుణ్ణి ప్రేమించడము అంటే, మందిరాన్ని ప్రేమించడము అంటే అది దేవుడు తెలియజేస్తున్నాడు. దావీదు చూడండి, ఆయన మందిరము కట్టాలని ఎంత ఆశతో ఉన్నాడో, రాజుగా అయిన వెంటనే మందిరము కట్టాలనుకున్నాడు. అన్ని సమకూరుస్తున్నాడు. దేవుడు ప్రవక్త ద్వారా అన్నాడు, నేను ఎప్పుడైనా మందిరాన్ని కోరుకున్నానా? కట్టాలని నేను అడిగానా ఏ రాజునైనా? ఈ దావీదు ఎందుకు కట్టాలనుకుంటున్నాడు? అంత తొందరపాటు ఎందుకు? ఆయన వద్దు, ఆయన కడుపులో నుండి వచ్చే కుమారుడు కట్టాలి. కేవలం కుమారుడు కట్టమని దావీదుకి దేవుడు మా నాతాను ప్రవక్త ద్వారా చెప్తే, కానీ కట్టిందేమో సొలొమోను, కానీ సమకూర్చిందంతా ఎవరో తెలుసా మీకు? ఇది 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం. మీరు ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా చదవండి. ఆయన కట్టలేదు, కానీ కట్టించడానికి అన్నీ సమకూర్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి ప్రేమను తెలియజేశాడు. ఆమేన్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే పరిచర్యను ప్రేమించాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆత్మల కొరకు ప్రార్థన చేయడమే ప్రేమించడము. ఆమేన్. సేవకునికి సహాయపడమే ప్రేమించడం. ఆమేన్. సంఘ అవసరతలలో ముందుండి నా వంతు నేను చేస్తారు చూడండి, అది ప్రేమించడము. ఆమేన్. మీరు దేంట్లో ఏ విషయాలలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నారు, నేను వదిలేస్తాను. నాకు దేవుడు ఈ ఉదయకాలం ఒక ప్రేరేపణ దయచేశాడు. పాస్టర్ గారితో కూడా చెప్పలేదు, అది నీకు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటిది అనంటే గలతీ 6:9 చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6:9. గలతీలకు రాసినటువంటి పత్రిక 6:9. మనము మేలు చేయుటయందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. మేలు చేయడంలో విసుకోవద్దంట. నీకు ఎంత చెయ్యాలనిపిస్తే అంత చెయ్యి, కానీ మేలు చేసిన దానికి ఏం చేస్తాడట దేవుడు? తగిన కాలమందు పంట కోస్తావట. అంటే మేలు అనేది మంచి. దేవునికి నువ్వు మంచి చేయడానికి, మందిరానికి మంచి చేయడానికి, సేవకునికి మంచి చేయడానికి నువ్వు ముందుంటేనంట పంట కోస్తావట. ఆమేన్. హల్లెలూయా. ఆగిపోయిన పంట ఎవరికుందో చేతులు చూపించండి.
ఆగిపోయిందా మీ పంట? ఆశీర్వాదాల పంట, దీవెనలు, స్వస్థత కానీ, రక్షణ కానీ? ఈరోజు నేను చెప్పిన మాట ప్రకారం మీరు వెళ్తే మీరు తిరిగి పంట కోయబోతారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి గట్టిగా. ఏ పంట కోయాలి అని అంటే మీరు ఒప్పుకుంటారా? నేను చెప్తే ఒప్పుకుంటారా? నేను ఈ మాట చెప్పి నేను త్వరగా ముగిచ్చేస్తాను. చూడండి, ప్రతి ఏమంటారు ప్రభు బల్ల ప్రతి నెల మనం ఫస్ట్ ఆదివారం మనం నడుపుకుంటా ఉన్నాము. ఎంతోమంది, కొద్దిమంది మరి కొత్త వాళ్ళు రావచ్చు. ప్రభు బల్ల అనగానే మనకు నిండుగా కనబడుతుంది. 122:9 వచనం, లాస్ట్ వచనం చదువున్నాను. లాస్ట్ వచనం చూడు. యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము. సిస్టర్ 22:9 నీకు క్షేమము కలుగును గాకని మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేది. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మందిరానికి ఏ మేలు చేయాలనుకుంటున్నావు? నేను చెప్పాను కదా, ఫుడ్ రూపకంలో మేలు చేస్తే దేవుడు నీకు మేలు చేయకుండాడు. ఆ రుణాన్ని దేవుడు తీర్చుకోకుండా ఉండడు. చప్పట్లు కొట్టి విశ్వాసముతో నమ్మి ఆమేన్ పలకండి. ఆమేన్. నువ్వు ఏ రూపకంగా నువ్వు చేస్తావో దేవుని మందిరము విషయంలో, నా విషయంలో కాదు, నా ఇంటి విషయంలో కాదు, నేనెప్పుడు నా ఇంటి విషయంలో, నా విషయంలో నేను మీకు ఏమి చెయ్యాలని నేను కోరుకోను. మీకు ఒక విషయం చెప్పనా? మందిరము ప్రేమించే విషయంలో అలా ఉండాలి. మందిర అవసరతల విషయంలో మనం అలా ఉండాలి. మందిరాన్ని మనము ఆయా అవసరాలను మనం గుర్తెరిగి మన అవసరాలనన్న పక్కన పెట్టి దేవుని అవసరతలను మనము తీర్చువారంగా ఉంటే దేవుడు అందుకే అంటుడు మేలు చేయ ప్రయత్నిస్తాడట. నీకు రాలేదా? చూడండి, జాబులు ట్రై చేసావా ప్రయత్నించావా అని అడుగుతారు. దేవుడు కూడా అంటుండే ఏమన్నా తెలుసా? నీకు మేలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడట. ఎందుకో తెలుసా? సాతానుడు ఏదో రూపములో నిన్ను అడ్డుకుంటా ఉంటున్నప్పుడు నీ ఆశీర్వాదాన్ని, నీ దీవెనను, నీ స్వస్థతను, నీ రక్షణను అడ్డుకుంటా ఉంటున్నప్పుడు ఇలా నువ్వు మేలు చేసుకుంటూ, ఇలా నువ్వు మంచి చేసుకుంటూ పోతుంటేనట దేవుడు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పిన అర్థమైంది కదా మీకు? మొదటిది, ఆయన సహవాసములో ఉంటే ఏం కలుగుతుందన్నను? మేలు కలుగుతుంది. రెండవది, ఆయన మందిర స్థలమును ప్రేమించడం అంటే ఏంటిదన్న నేను సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని నేను అడుగుతాను, సంఘం కొరకు ఎంతమంది ఎంతసేపు ప్రార్థన చేస్తారో చెప్తారా? సంఘం ఫామ్ అయింది అంటే సంఘం తయారయ్యింది. సంఘం కొరకు ప్రార్థించాలి, సేవకుని కొరకు ప్రార్థించాలి, అవసరతల కొరకు ప్రార్థించాలి. నువ్వే టైం పెట్టుకుంటావో నాకు తెలియదు. ఒక టైం పెట్టుకొని ప్రార్థన చేయండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి, క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. మీకు క్షేమము, నీ నగరులలో, మీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుందట. హల్లెలూయా. నెమ్మది లేని జీవితాలు ఎంతమందికి ఉన్నాయో తెలుసా? నెమ్మది లేని జీవితాలు ఎన్ని కుటుంబాలకు ఉన్నాయో తెలుసా? ఎందుకు అంటే సంఘం కొరకు ప్రార్థన చేయలేకపోతున్నాం. సంఘం కొరకు ఒక బాధ్యతను మనం తీసుకుంటే మనకు దేవుడు మన నగరులలో, మన ప్రాకారములలో దేవుడు ఏముంచుతాడట? నెమ్మదిని ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎంత మొరపెడతావో, ఎంత ప్రార్థిస్తావో ఆ ఆత్మల పంట యొక్క దీవెన, ఆశీర్వాదము దేవుడు ఇవ్వబోతుండు. ఆమేన్. హల్లెలూయా. అలయక మేలు చేసితే తగిన సమయం అందు ఏం చేస్తామన్నాడు దేవుడు? పంటను చూసే వాళ్ళంగా ఉండాలి. మంట కాదు, కడుపు మంట కాదు. పక్కనున్న వారు చెప్పండి, పంటను చూస్తావా మంటను చూస్తావా అని చెప్పండి. అబ్బా ఈమెకు డబ్బులు ఉన్నాయి కనుక ఈమె పెట్టుకుంటుందండి సంఘానికి తిండి, మాకు లేదండి అని కడుపు మంట వస్తుంది. ఎక్కువ సంపాదిస్తుంటే కడుపు మంట, కండ్ల మంట. దీన్ని ఓర్వలేంటనమంట నన్ను అడిగితే. జెలసీ, అసూయ, అంతే కదా. ఎదుటోడు సంపాదిస్తే ఓర్వలేరు, ఎదుటోడు పైకి లేవనెత్తితే ఓర్వలేడు, సంఘానికి మేలు చేస్తుంటే ఓర్వలేడు. ఇంకెట్లుంటాం మనం?
ఇవన్నీ యూద లక్షణాలు. ఇవన్నీ ఏ లక్షణాలు? యూద లక్షణాలు. ఎందుకు మనం క్రైస్తవులం అంటాము, బైబుల్ పట్టుకుంటాము, దేవుని దగ్గర స్తోత్రం చెల్లిద్దుము అని అంటాము, పక్కనున్నోడు బాగా డెవలప్మెంట్ అవుతుంటే ఓర్వలేనితనం. వచ్చిందేమో బైబుల్ పట్టుకొని వస్తున్నాము, స్తోత్రం చెల్లిద్దున్నాం అంటున్నాము, కానీ పక్కనున్నోడు ఎదుగుతుంటే కడుపు మంట, కళ్ళ మంట, అన్ని మంటలు వచ్చేసి, ఈర్ష్య వచ్చేసి, అసూయ వచ్చేసి యూదలాగా వేరే సహవాసంలోనికి వెళ్ళి. ఇది సహవాసం అంటే. అట్లాంటివి మీరు తెచ్చుకోకండి. ఎదుగుతున్నారా? దీవించండి, దీవించండి. నాకన్నా గొప్పగా అవుతావు, నాకన్నా మంచిగా అవుతావు, మంచి సెటిల్మెంట్ అవుతుంది. ఆ నోటి నిండా పలకండి. మీద మీద అంటారు కానీ ఈయనకైతే అది నేను చూస్తా కదా, ఈయనకిట్టే ఉండాలి. ఇదంతా యూదా లక్షణం. మీరేం తిట్టను, యూదా అని, ఇస్కరియోతు యూదా అని. నిన్ను చూసి ఓర్వలేని వాళ్ళని ఏమనాలి? ఇస్కరియోతు యూదా అనండి, అంతే. తిట్టనవసరం లేదు. మనం జ్ఞాపకం తెచ్చుకోనండి. అందుకే మనం ఏం చేయాలి? సంఘానికి ఎవ్వరు ఏది ఏ మేలు చేస్తున్నా దేవుడు దానిని దీవించబోతుండు. ఆమేన్, హల్లెలూయా. నాకున్న ఆత్మ తపన ఏంటిదో తెలుసా? మీరు ఆత్మీయకంగా ఎదగాలి. ఆమేన్ అనండి. శారీరకంగా ఎదగాలి. ఆమేన్ అనండి. ఎట్లా ఎదగాలి అంటే, పక్కనున్నాడు అవసరం లేదు, మీ బంధువులు, మీ తోడబుట్టిన, అబ్బా ఇంత దీవించబడ్డావే అని కళ్ళు అర్ర చేసుకోవాలి. అట్లా దేవుడు దీవించాలని నాకు ఆశ ఉంది. ఆమేన్ అనండి. అప్పుడు మీరేం చెప్పాలి? సిఎఫ్ఏ చర్చికి రా, నువ్వు దీవించబడతావని చెప్పు. ఎక్కడికి రావాలి? ఎందుకంటే మనం దీవించబడము మన సొంతోళ్ళకి ఇష్టం లేదు. సాతాను గారు పక్కన పెట్టండి. మన బంధువులకు ఇష్టం ఉండదు, మన రక్త సంబంధికులకు ఇష్టం ఉండదు. నేను అందుకే చెప్తున్నాను, మొదటగా నువ్వు దీవించబడితే ఆటోమేటిక్గా నీ పక్కనున్న వారు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. సహవాసము ఏం తీసుకొస్తుంది? మేలు ఎట్లా కలుగుతుంది? సహవాసం. ఏ సహవాసం? ఇస్కరియోతు సహవాసాన్ని కలిగి ఉన్నవా నువ్వు? వద్దు, ఆ సహవాసాన్ని వద్దు. రెండవది, నీకు మేలు ఎలా కలుగుతుంది? దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే ఏంటిది? ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తే దేవుడు మేలు రూపకంగా ఇస్తాడు. ఆమేనండి. నువ్వు పాలు పంపులు కలిగి ఉంటే పరిచర్య విషయంలో, ఏ విషయం, చైర్లెత్తే విషయంలో, కెమెరా విషయం, లేచి నిలబడదాం. అందరూ స్పీడ్గా, అందరూ ముసలోళ్ళు అయిపోయారు. ఏ సహవాసాన్ని కోరుకుందాం? యూదా సహవాసం వద్దే వద్దని చెప్పండి. దేవుడు మళ్ళీ అన్యులు, దేవుడు లోకము, దేవుడు అది, దేవుడు ఇది. ఉన్నవా? నీ ప్రాణానికే, నీ శరీరానికే నష్టం. జాగ్రత్త, గుర్తుపెట్టుకోండి. యూదా సహవాసం మనకొద్దు. దేవుని సహవాసము, సంఘ సహవాసము. ప్రార్థిద్దాం సంఘం కొరకు. టైం పెట్టండి, ఒక టైం పెట్టుకో. దేవుడు మనల్ని, మన కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించాలని ఆశపడుతుండు గనక ఒకసారి మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటూ, ప్రభువా ఈ దినము నువ్వు మాట్లాడిన మాట నాయన, అయ్యా నీతో సహవాసము చేస్తే నెమ్మది, ఆయన సంఘాన్ని ప్రేమిస్తే నెమ్మది, ఆయన సంఘము కొరకు ప్రార్థిస్తే నెమ్మది, మా కుటుంబానికి నెమ్మది, మా నగరులలో నెమ్మది, మా ప్రాకారములో నెమ్మది, మా జీవితానికే నెమ్మది. అయ్యా నీ సహవాసము, నీ ప్రార్థనని ఈ దినము తెలియజేశావు నాయన. భార్య భర్తల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోబుట్టుల మధ్య అయ్యా నెమ్మది లేని జీవితాలు, కుటుంబాలు, బంధుత్వాలు, బంధాలు ఉన్నాయేమో తండ్రి. ఈ దినము నుంచే నీ వాక్కు విడుదల చేసావయ్యా. అవును నాయన, నీ వాక్కు మమ్మల్ని అయ్యా వెలిగించింది ప్రభువా. చీకటి లయమైపోవునుగాక. మా ప్రియుల జీవితాల్లో సంఘం కొరకు ఎవరైతే నడుము కట్టుకొని ప్రార్థించడానికి అవసరతలలో అయా ముందుకు వస్తున్నారో ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డని అయా మీరు సర్వ సమృద్ధిగా దీవించండి. ఏ విషయాల్లో సంఘములో మేము అణుకువ కలిగి, మెలకువ కలిగి ప్రార్థించే వారముగా మేము ఉండునట్లుగా అయా సంఘము నీ అవయవాలు ప్రభువా, అయా మీ అవయవాల కలయికతో, ఐక్యతతో, నెమ్మదితో మేము ఉండునట్లు నీ కృపను కుమ్మరించి, నడిపించి, లేవనెత్తి
మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్.